తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఓట్ చోరీపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ ఆరోపణల దాడి చేస్తోంది. తెలంగాణలో ఓట్ చోరీపై ఆరోపణలే కాదు, ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు పిసిసి చీఫ్. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. తెలంగాణలోనూ ఓట్ల చోరీ జరిగిందంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయంటున్నారు. ఆరోపణలకు కట్టుబడి ఉన్న ఓట్ల చోరీపై మా దగ్గర ఆధారాలున్నాయి. మహారాష్ట్ర ఓటర్లు నిజామాబాద్లో ఓటేశారంటున్నారు మహేష్ కుమార్. దొంగ ఓట్లపై ప్రశ్నిస్తే బీజేపీకి ఈసీ ఒత్తాసు పలుకుతోంది. ఈసీ ఇప్పటికైనా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు టీపీసీసీ చీఫ్. ఓట్ల చోరీ, ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఏమన్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ రిపోర్ట్ చేస్తారు. పెద్దీష్, దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తుంటే తెలంగాణలోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపైన బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. సార్ చెప్పండి, మీ దగ్గర ఎటువంటి ఆధారాలు చెప్తున్నారు? బీజేపీ నేతలు కూడా నిరూపించండి. రాహుల్ గాంధీ గారు సరైన సాక్ష్యాలు ఆధారాలతో మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో జరిగిన ఓట్ల దొంగతనం గురించి వివరించినారు. ఇది రూఢి అయింది. ఒక ఇంట్లో 49 ఓట్లు, ఒక వ్యక్తికి మహారాష్ట్రలో ఓటు, కర్ణాటకలో ఓటు, గుజరాత్లో ఓటు, తెలంగాణలో ఓటు ఎట్లా సాధ్యమవుతుంది? ఒక పౌరుడికి ఒకే చోట ఓటు ఉండాలి. ఈ రకంగా 4 చోట్ల ఓట్లు పెట్టుకొని 4 సార్లు ఎన్నికలైనప్పుడు అక్కడక్కడ ఓట్లు వేస్తూ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేశారు. ఓట్లు దొంగలింపు జరిగింది కాబట్టి మోడీ 3వసారి వచ్చిందని మేము దృఢంగా నమ్ముతా ఉన్నాం. తెలంగాణలో కూడా అలాంటి మార్పులు, అలాంటి అవకతవకలు జరిగినాయని నమ్ముతున్నాం కాబట్టి నేను ఆరోపణ చేశాను. ఇది నిరూపించాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దురదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ స్వతంత్రంగా వివరించట్లేదు, బీజేపీకి ఒత్తాసు పలుకుతూ ఉంది. అందుకోసం రాహుల్ గాంధీ గారు బీహార్లో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. లక్షల మంది ఆయనతో అనుసరిస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే ఈ దేశంలో ఓట్ల దొంగలింపు జరిగిందని దృఢంగా నమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రజలు రాహుల్ గాంధీని అనుసరిస్తూ ఉన్నారు. మాకు గట్టి నమ్మకం, గట్టి అనుమానం ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వృత్తి చేయాల్సింది పోయి బీజేపీ జేబు సంస్థగా మారిందని ప్రజలు అనుకుంటున్న దశ మేము అదే ఆరోపణ చేశాం. డెఫినెట్గా నిష్పక్షపాతంగా విచారణ జరిగితే తెలంగాణలో కూడా జరిగిన ఓటు అవకతవకలు, ఓటు తెంగిలిపైన డెఫినెట్గా బయటకు వస్తుంది. ఎవరైతే నిరంతరం పదవులు ఉండాలనుకుంటారో, పదవే పరమావధంగా భావిస్తారో, మోడీ, అమిత్ షా లాంటి వారికి ఇలాంటి దొంగలింపులు అవసరం. వారి నాయకత్వంలో పనిచేస్తాం. మీరు కూడా దొంగలింపు పాల్పడడం మేము నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఏం జరగబోతుంది? స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం, వేచి చూద్దాం. సో ఇప్పుడు ఒకవేళ ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో మీరు ఎటువంటి ఆధారాలు బయటపెట్టబోతున్నారు? రాహుల్ గాంధీ స్పష్టంగా రుజువులు బయటపెట్టినారు. ఇక్కడ కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిగితే బయటకు వస్తాయి. మా నిజామాబాద్ పట్టణంలో, మహారాష్ట్రలో చుట్టుపక్కల గ్రామాలలో, మధునూరు కానీ, ఆ అవతల ఉన్నటువంటి మహారాష్ట్ర ఉన్నటువంటి నార్సి నాయగావ్ కానీ, నాందేడ్ కానీ, ఇలాంటి విలువలు కానీ అలాంటి ప్రదేశం వచ్చి నిజామాబాద్ పట్టణంలో ఓటును నామోదు చేయించుకొని బీజేపీకి ఓటేసినట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు నిజామాబాద్ విచారణ చేస్తే మహారాష్ట్రలో, తెలంగాణలో 2 చోట్ల ఓటున వాళ్ళు చాలా మంది బయటపడతారు. ఈ అన్ని అనుమానాలే కాబట్టి మేము ఆరోపణ చేసాం. నేను చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నాం. అదే ఇప్పటికే అనేక ఆరోపణలు చేసినటువంటి టీపీసీసీ చీఫ్ తమ వద్ద అన్ని ఆధారాలే ఖచ్చితంగా నిరూపిస్తామంటున్నారు. దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.